తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో శాంతియుతంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు నాయకులను మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు। స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో ప్రధాన పాత్ర పోషించిన అజయ్ కలం రెడ్డి ప్రేమచంద్ర రెడ్డిలపై జగన్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు। చంద్రబాబుపై వేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు। ఈ నిరసనలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, చేవెళ్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్, రామేశ్వరరావు, ఐలియ యాదవ్, శ్రీపతి సతీష్, భూపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు। మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా రెండు రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ముఖ్యులందరూ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది। అదేవిధంగా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు। అక్కడ ప్రభుత్వం కూడా సహకరించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం। అయితే ఒక 3-4 రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఆదేశాలు ఉన్నాయా లేవో తెలియదు, కానీ ఇక్కడ 5-10 మంది, 20 మంది, 30 మంది చేసినా వాళ్ళని తప్పకుండా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది। అయితే మేము తెలియజేసే నిరసన కార్యక్రమం ఎవరైనా పాదయాత్రికులకు లేక సంస్థలకు, పాఠశాలలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మహాత్మా గాంధీ సిద్ధాంతం ప్రకారంగా అహింసావాదంలో మన హక్కుల పరిరక్షణ కొరకు నిరసన వ్యక్తం చేస్తాం। ఇది ఫండమెంటల్ రైట్ మనది। అయితే ఈరోజు మనం ఎన్టీఆర్ ట్రస్ట్లో కూడా మరి అంబరాన్ని అంటే విధంగా బ్లాక్ కలర్ ఉన్నటువంటి బెలూన్లు వదలడం జరిగింది। అదేవిధంగా ఇలా ఉద్యోగాల కల్పన కొరకే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైనింగ్ సెంటర్లు కానీ లేక ఇది సుమన్ బోస్, అదేవిధంగా డిజైన్ టెక్ మన వికాస్ కన్వెల్కర్ వీళ్ళిద్దరూ ఆ ఉద్యోగాల కల్పన కొరకు ఏదైనా శిక్షణా శిబిరాలు ఇచ్చిందో ఆ శిక్షణ శిబిరాల్లో 2,18,000 చిలుకు, అందులో 64,000 మందికి ఉపాధి కల్పన జరిగింది। ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకులు మల్లేష్ నాయకత్వంలో మరి ఇక్కడ మహేశ్వరంలో కానీ ఇక్కడ కానీ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ధర్మం, న్యాయానికి దూరంగా చేసినటువంటి కార్యక్రమం ఇది దుర్మార్గమైనటువంటి చర్య। ఎందుకంటే అధికార పార్టీ కానీ లేకుంటే ప్రభుత్వం గమనించాలి, పోలీసు వ్యవస్థ మన అందరి కొరకు, ఏ ఒక్క అధికార పార్టీ కొరకే కాదు। కానీ ఈ విధంగా చేయగలిగితే మీరు అరెస్ట్ చేసినా ప్రచారం వస్తుంది, అరెస్ట్ చేయకపోతే తాత్కాలికంగానే జరుగుతుంది। కాబట్టి అరెస్ట్ చేయడం కూడా మాకు మానసిక బాధ కలుగుతుంది, తర్వాత ప్రచారం కూడా ప్రజలలో పోతుంది। అందుకొరకు భవిష్యత్తులో జరగబోయేటువంటి నిరసన కార్యక్రమాలకు మరి ప్రభుత్వం మా విజ్ఞప్తి ఏంటంటే అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, చేయకూడదు। ఈ సందర్భంలో ఉదయం నా దగ్గరికి 7:30కే రావడం జరిగింది। నేను ఏదో వాకింగ్ ఇంట్లో లేకుండా వాకింగ్కి వెళ్తే వాకింగ్ దగ్గరికి వచ్చారు, నా దగ్గర పోలీసులు తీసుకుంటాం అనేసి రిక్వెస్ట్ చేస్తే ఒక ½ అన్ అవర్ రిక్వెస్ట్ చేస్తే ఒక స్నానము అది చేసుకున్న తర్వాత తీసుకొని వచ్చారు 9:30కి। ఇప్పుడు 2:33 అవుతున్నది। ఇప్పుడు ఇందాకనే చెప్పుకుని వెళ్ళిపోమని చెప్పేసి ఈ ప్రజాస్వామ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 45 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన అక్కడ ఉన్న ఉపాధి పొందాలనేసి అక్కడ ఉన్న యువకులకు ఏదైతే కార్యక్రమం చేపట్టిందో అందులో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతికి పాల్పడరని చెప్తున్నారు కదా, అందులో అజయ్ కలాం రెడ్డి, అదేవిధంగా ప్రేమచంద్ర రెడ్డి అనే వాళ్ళు కూడా ముఖ్య భూమిక వహించారు। ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే వాళ్ళిద్దరు ఈరోజు ఆయన ప్రధాన సలహాదారులు, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ప్రధాన సలహాదారులు వాళ్ళిద్దరు। అని ఏ విధంగా చంద్రబాబు ఎలాంటి
ఆయనకు డబ్బు ట్రాన్సాక్షన్ ఎలాంటివి లేకున్నప్పటికీ అదే సంబంధం లేని ఇష్యూలో ఆయనకు ఎలాంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలను ఆలోచన చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే మన మీద తెలుగు ప్రజలు మన మీద మనం ఉంచుకున్నట్టే. అది ఈ విధంగా ఏంటంటే పోలీసు వాళ్ళు గిట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదో తెలుగుదేశం పార్టీని కట్టడి చేస్తుంది, నిర్బంధం చేస్తున్నది, అణచివేత గురి చేస్తున్నది. ఏదో ప్రజా స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ ప్రపంచంతో వాయువులతోటి మేము అంబేద్కర్ గారి దగ్గర నిరసన వ్యక్తం చేద్దామనుకుంటాం. చెప్పిన వాళ్ళకు మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నిరసన వ్యక్తం చేస్తాము, మౌనంగా ప్రదర్శన చేస్తామని నేను చెప్పిన. అప్పటికి లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పైనుంచి ఆదేశాలు లేదో మరి నాకు అర్థం కాలేదు. మేము జగన్ గారికి ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న. మేము మాతో పాటు న్యాయాన్ని గమనిస్తున్న వాళ్ళు, ప్రజాస్వామ్యం కూడి జరిగితే గుండెల్లో బాధపట్టలేక ప్రశ్నిస్తున్నటువంటి జనం కూడా ఉన్నారు అనే సంగతి మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఆ నాయకుడు కానీ గమనించాలి. జగన్, నువ్వు న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని, నిజాయితీని అసలు అరెస్ట్ చేయగలడు ఎవడన్నా? ఈ 4 నియమావళిని అనునిత్యం పాటిస్తూ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో సైతం పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక మహానాయకుడిని అతనెంబడి ఈ 4 ధర్మాలు ఉన్నాయి. నువ్వు అరెస్టు చేస్తున్నానని ఆలోచించుకోవడం ముందు మూర్ఖత్వం. నీ నీచమైన ఆలోచన, నీచమైనటువంటి ఈ అరెస్టులను ఆపకపోతే మేము కాదు, ఒక పార్టీ నాయకులమే కాదు, ప్రజలనే వాళ్ళందరూ ముక్త కంఠంతో జగన్ని హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళ పార్టీ గమనించాలి. హెచ్చరించినా సైతం పట్టించుకోకుండా ఒక సైకోలేగా, ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తా అని అనుకుంటే జగన్, ఇక నీకు రాబోయే రోజుల్లో ప్రజాయుద్ధము, ఎన్నికలంటే ప్రజాయుద్ధంలో మాత్రము మరి ఓటు హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఉన్న ఓటు హక్కుతోటే నిన్ను, నీ పార్టీని పాతాళానికి తొక్కేయడానికి ప్రజలు ఆల్రెడీ మరి నిర్ణయం తీసుకొని ఉన్నారన్నటువంటి సంగతిని గమనించి మరీ పిచ్చోడివై, మరీ సైకోవై 4 గోడల మధ్యలో ఉండి మా నాయకుడిని బంధిస్తుందానని భ్రమపడకు మూర్ఖుడా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, న్యాయాన్ని కోరుకునే అన్ని పార్టీల నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి స్పందిస్తున్నారు. ఈ భారతదేశంలో ఒక నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గాని, ఒక పార్టీ నాయకుడిని గాని అక్రమంగా అరెస్టు చేస్తే పట్టించుకోలేనటువంటి పరిస్థితులు రాష్ట్రానికి, ప్రాంతానికే పరిమితం ఉండే. కానీ ఈ గొప్ప నాయకుడు భారతదేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అనడానికి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పిచ్చి పట్టిందా జగన్? అంతటి గొప్ప నాయకుడిని అరెస్ట్ చేస్తున్నావంటే నీకు నువ్వే మరి గోతి తోడుకుంటున్న ఒక మూర్ఖుడా అని వాళ్ళు చెప్పే పద్ధతులు బుక్ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసినా అంతర్గతంగా అందరి ఆలోచన అంతే, తోడుకున్నాడు రా గుంత జగన్, పడుతున్నాడు రా రేపు పాతాళంలో అని అందరు అంటున్నటువంటి మా నాయకుని గురం ప్రాణాలు సైతం ఇవ్వడానికి ఇలాంటి తెలుగుదేశం పార్టీ సైనికులు సిద్ధంగానే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.